ఏది న్యాయం, ఏది అన్యాయం, జరిగింది, జరుగుతున్నది ప్రజలు చూస్తారు, చూస్తున్నారు, చర్చ జరుగుతుంది. అందులో మనం ఎలా చర్చించాలంటే, ఎలా మనం చెప్తే అట్లాగే చర్చిస్తారనుకుంటారు అనుకుంటే అమాయకత్వం. మనం చెప్పేది తప్పైతే అది తప్పన్నటువంటి రూట్లోనే ఆలోచిస్తారు ప్రజలు. మనం చెప్తున్నది రైటా రాంగ్ అన్నది అబ్జర్వ్ చేస్తారు. ఇది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా యుగం కాదు. వాళ్ళు రాసిందే వార్త, వాళ్ళు చెప్పిందే వార్త అన్నటువంటిది. ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి అంశాన్ని డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు. భయంతో నోరు మెదపకపోవచ్చు, లేకపోతే కనుక మనకెందుకులే అని వదిలేయచ్చు. కానీ మైండ్లో అది ఉంటుంది. జగన్ ప్రభుత్వం గద్దె దిగడానికి, చంద్రబాబు ప్రభుత్వం గద్దె ఎక్కడానికి కారణం అదే. వాళ్ళు చేసేటటువంటి చర్యలు తప్పని వాళ్ళు ఫీల్ అవ్వాల. అప్పట్లో తప్పని నాలాంటి వాళ్ళని ప్రస్తావించి, ఎదుగో ఇది మీరు చేసిన తప్పు, తెలుగుదేశం కార్యాలయం మీద దాడి తప్పు, లేకపోతే కనుక ఈ తరహా అరెస్ట్ తప్పు, ఇట్లాగ తీసుకురావడం తప్పు, అట్లాంటి వాటిని వాళ్ళు పట్టించుకోలేదు. దాని ఇంపాక్ట్ వాళ్ళు ఫేస్ చేశారు. ఇప్పుడు పొదిలి చేస్తున్నది తప్పు, ఖచ్చితంగా చేసింది తప్పు. వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు కావాలని ఓ 10 మందిని పంపించడం, అక్కడ గొడవ చేయించడం, ఆ సందర్భంగా గందరగోళం జరుగుతుందని తెలుసు. సరే, పోనీ నిరసన తెలియజేయడం ఉద్దేశం అనుకుందాం. కానీ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం, వైసీపీ కార్యకర్తల్ని అరెస్టులు చేయడం, రాళ్ళు వైసీపీ వాళ్ళు విసిరారని ఎవరు చెప్తారు? వైసీపీ వాళ్ళ మీద కదా అక్కడ విసిరింది అనే పాయింట్ని ఎందుకు టచ్ చేయరు? ఇక అక్కడ దాని చుట్టూ నడిచింది. అలాంటి 15-18 మందిని అరెస్ట్ చేస్తే అదేమని అడిగినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు, పోలీసుల మీద రౌడీజం చేశాడు. మరి మళ్ళీ ఇంకొక కేసు పెడతారేమో. బట్ అక్కడ అడుగుతున్నది ఏంటి? న్యాయం. గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి రౌడీజం చేస్తున్నాడు. ఆ లెక్కనైతే ఇదివరకు నీ అంతు చూస్తా, నీ సంగతి తేలుస్తా అని చెప్పలేదా? వాస్తవంగా పోలీసుల పట్ల అట్లా ప్రవర్తించడం తప్పు. కానీ ఇక్కడ కేసులు చేస్తున్నది ఇది రైట్గా ఉందా? ఇది బాధ్యతగా ఉందా? లేదే. పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినటువంటి ఉదంతం చూస్తే అది తెలుగుదేశం అయ్యి ఉంటే గనక నిలదీశారు, ధైర్యంగా తెగించారు, పోరాడారు అని రాసేవాడు, డిబేట్లు చేసేవాడు. అదే ఇప్పుడు వీళ్ళు చేస్తే రౌడీయిజం, అరాచకం, విధ్వంసం. ఇది ఎన్ని రోజుల పాటు ఇట్లాగా, ఎంతకాలం పాటు ప్రజలు కన్విన్స్ చేస్తాం? మేబీ మన చేతిలో మీడియా ఉన్నంత వరకు మన ఇష్ట ప్రకారమే అంతా నడిచినంతసేపు అయ్యి ఉండొచ్చు. తప్పుడు కేసులు పెట్టి ఏమనుకుంటున్నారు మీరు? తప్పుడు కేసులు అనేది కోర్టు డిసైడ్ చేయాలా? మీరు కంట్రోల్ చేసుకోండి, ఏం కాదు. కంట్రోల్ చేసుకోండి. ఒకసారి పోలీసులు కొట్టినా రెండోసారి పోలీసులుగా తోర్చండి. మీరు కూర్చోండి, కూర్చోండి. మీరు తప్పుడు విధానం
గౌరవంగా వచ్చి మేము గౌరవంగా మాట్లాడుతున్నాం. స్టేషన్లో కూర్చొని అరిస్తే ఎట్లా? ఈ విధంగా దౌర్జన్యం చేశారు సార్. స్టేషన్ లేదు మీకు అదంతా తమాషా చేస్తే ఊరుకూరు ఎవరో డిసైడ్ చేయాలా? మీరు కంట్రోల్ చేసుకోండి. ఏం కాదు కంట్రోల్ చేసుకోండి. ఒకసారి పోలీసులు కొట్టిన రెండోసారి పోలీసులు దొరికింది. మీరు కూర్చోండి. కూర్చోండి. మీరు పోలీస్ స్టేషన్లో కొంచెం రౌడీజం చేస్తారు. పోలీస్ స్టేషన్లో కొంచెం రౌడీజం చేస్తారు. సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేస్తారు. పోలీస్ స్టేషన్లో కొంచెం రౌడీజం చేస్తారు. సార్ పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. కూర్చోండి సార్, ఏమైంది కూర్చోండి. మీరు అనుకుంటున్నారు మేము అనుకోవట్లా. మీరు అనుకుంటున్నారు మేము అనుకోవట్లా. గౌరవం ఇస్తే గౌరవం నిలబెట్టుకోవాలి. మీరు తప్పుడు విధానాలు సార్ మిమ్మల్ని గౌరవంగా వచ్చి మేము గౌరవంగా మాట్లాడి పంపిస్తుంటే చేస్తారు. మీరు ఆ విధంగా దౌర్జన్యం చేస్తారు సార్. స్టేషన్ లేదు మీకు అదంతా రాగానే గౌరవంగా పాండే ఎలాంటి ఖైదీలతో కలిసిపోయేది. ఎలాంటి ఖైదీలతో మీరేం చేయలేరు పోండి. మీరేం చేయలేరు పోండి. మీరేం చేయలేరు పోండి. మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎవరి బండి అవుతుంది బండి అవుతుంది మళ్ళీ పండి